అన్నమయ్య జిల్లాలో గంజాయి అక్రమ రవాణా సాగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 7న రామాపురం మండల పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి విచారించగా మరో ముగ్గురి గురించి తెలిసింది. వీరంతా కలిసి గంజాయిని ఒడిశా నుంచి అన్నమయ్య జిల్లాతో పాటు బెంగళూరులో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోర్టర్ యాప్ ద్వారా యువతకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. నిందితుల నుంచి 6 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫారెస్ట్ అండ్ పోలీసింగ్ ఫోర్స్ దగ్గర తనిఖీ చేస్తున్న సమయంలో వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించి అతన్ని తనిఖీ చేయగా అతని దగ్గర ఒక 2 కేజీలు గంజాయి ఉందని చెప్పి అతన్ని పట్టుకొని రిమాండ్ చేశాము. అదే కేసులోని బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింక్స్ అన్ని కూడా విచారించగా మనకి మొత్తం తెలిసింది ఏంటంటే ఒక వ్యక్తి విశాఖపట్నం నుండి అతని నేటివ్ అరకు, ఒడిశా నుండి గంజాయి తరలించి రాయచోటి అతనికి అప్పగిస్తే గంజాయి అంతటిని రాయచోటి తీసుకొచ్చి రాయచోటిలో కమలాకర్ అనే వ్యక్తి అతనికి ఇచ్చి బెంగళూరుకి పంపిస్తాడు. బెంగళూరులో అతను అక్కడ ఉన్న చిన్న చిన్న కన్స్యూమర్స్ కి అతను ఇవ్వడం మొదలు పెట్టాడు. అక్కడ ప్రకాష్ అని మెయిన్ మాస్టర్ మైండ్, అతను బీహార్ నేటివ్. అతను ఈ పోర్టర్ యాప్ అనే ఒక కొరియర్ సర్వీస్ యాప్ ద్వారా డెస్టినేషన్ అండ్ రిసీవింగ్ పాయింట్స్ పెట్టుకొని కన్స్యూమర్స్ కి చుట్టుపక్కల ఉండే యూత్, కాలేజ్ యూత్ కి మరియు అదర్స్ కి ఈ సరఫరా చేయడం అనేది మొత్తం నెట్వర్క్ క్రాక్ చేయడం జరిగింది. ఈ కేసులో మనకి సుమారు 6 కేజీలు గంజాయి మరియు 5 ఫోన్స్ టోటల్ గా సీజ్ చేయడం జరిగిందండి.